హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. సిరిసపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల హుజూరాబాద్ చుట్టుపక్క ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతాయని, అక్కడ పంట పొలాలు, నీటి వనరులు, వాతావరణం తీవ్రంగా ప్రభావితమై స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనోత్పత్తికి అనుకూలమైన సమశీతోష్ణ వాతావరణం కలిగిన హుజూరాబాద్ ప్రాంతాన్ని వెస్ట్ టు ఎనర్జీ పేరుతో కాలుష్య కేంద్రంగా మార్చడం అన్యాయమని పేర్కొంటూ డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని కాల్వల గ్రామంలో నిర్మించాల్సిన సాగునీటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ నియోజకవర్గంలోని 6,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తోందని వివరించారు. తన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ కౌశిక్ రెడ్డి కోరారు.